నమస్తే వెల్కమ్ టు 10 టీవీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఒక్కరు తప్ప అందరూ చనిపోవడం జరిగింది. అయితే దీనిపై దర్యాప్తు ఒకవైపు కొనసాగుతోంది. మరోవైపు ప్రాథమిక రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. మొత్తం 15 పేజీలతో కూడినటువంటి ఒక ప్రాథమిక నివేదిక అయితే వెలువడింది. ఆ ప్రాథమిక నివేదికలో ఏముంది, అసలు ఆ రోజు ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా ఏంటి, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ CEO ఎస్ఎన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో సార్. థ్యాంక్ యూ సార్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంటే ప్రాథమిక నివేదిక కూడా 15 పేజీలతో కూడినటువంటి బయటకు వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఆ దినం జరిగింది మాత్రము అది ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ కాగానే వితిన్ ఫ్యూ సెకండ్స్ అది ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది. అది ఎందుకైంది, ఎట్లా అయింది అన్నది ఇంకా తెలుసుకుంటున్నాం మనం. ఇప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అయితేనే అట్లా ఎయిర్క్రాఫ్ట్ ఇమీడియట్గా పడి క్రాష్ అవుతుంది అనమాట. అదొక రీజన్. ఇంకోటి ఆడ బిల్డింగ్స్ అబ్స్ట్రక్షన్ ఉండి బిల్డింగ్స్ తలిగి తొందరగా అయింది. బిల్డింగ్స్ కనుక లేకుండేది ఉంటే ఇంకా కొంచెం పోయి ప్లేన్ ల్యాండ్ ఉంటే ప్లేన్ ల్యాండ్లో ల్యాండ్ అయ్యేది ఉంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంత డ్యామేజ్ కాకపోతుండే, ఇంతమంది సాగుకుపోతారు. అట్లీస్ట్ సగం మంది అయినా అప్పుడు బతుకుతారు. ఇక అది ఎట్లా అయింది అనేది మాత్రం ఇదివరకు మేము ఓన్లీ ఒక ఐడియాతో చెప్తాము, లేకపోతే ఒక ప్రొబబుల్ కాజ్ చెప్తాము. అంటే 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది ఇప్పుడు తెలుసుకునేది ఉన్నది. సాధారణంగా 2 ఇంజన్స్ ఎప్పుడు ఫెయిల్ కావు. ఒకసారి న్యూయార్క్ దగ్గర ఆ ఎయిర్క్రాఫ్ట్ లోపలికి అన్ని బర్డ్స్ వచ్చినాయి. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అంటే గ్రూప్ ఆఫ్ బర్డ్స్, హండ్రెడ్స్ ఆఫ్ బర్డ్స్ వచ్చే వరకు 2 ఇంజన్స్ బ్లాక్ అయిపోయి 2 ఇంజన్స్ ఫెయిల్ అయినాయి. కానీ ఆ పైలట్కు హైట్ ఉండే, సో అతడు హైట్ ఉన్నందుకు అన్ని దిక్కులు చూసి ఎక్కడనైతే ప్లేన్ గ్రౌండ్ ఉందని చూసి ఎక్కడ ప్లేన్ గ్రౌండ్ దొరకలేదు. కొసకు ఒక రివర్ కనపడితే రివర్లో పోయి ల్యాండ్ అయ్యాడు. ఆ రివర్ పేరు హడ్సన్ రివర్ అంటారు. అయితే దాంతో అందరు బతికినరు. ఎయిర్క్రాఫ్ట్ మాత్రం ఇక అండర్ ఫోర్స్ ల్యాండింగ్ చేసింది కనుక ఎయిర్క్రాఫ్ట్ కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. అక్కడ టైం ఉండే, హైట్ ఉండే. ఇక్కడ వీళ్ళకు టైం లేదు, హైట్ లేదు. దాంతో మనకు అన్ఫార్చునేట్లీ పైలట్స్ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. అదే కనుక వాళ్ళకు హైట్ ఉండి టైం ఉండేది ఉంటే ఈ 2 ఇంజన్స్ ఫెయిల్ అయినా కానీ ఆ ర్యాట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ర్యామ్ ఎయిర్ టర్బైన్ అంటారు. ఆ 2 ఇంజన్స్ ఫెయిల్ కాగానే ర్యామ్ ఎయిర్ టర్బైన్ వస్తుంది అనమాట. వచ్చి అది హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఇట్లా రెస్టోర్ చేస్తుంది. దాంతో ఏపీయూ కూడా స్టార్ట్ అవుతుంది. ఏపీయూ అంటే యాక్సిలరీ పవర్ యూనిట్ అంటారు. అది స్టార్ట్ అయ్యే వరకు దాంతో వీళ్ళకు కంప్లీట్ సిస్టమ్స్ లైవ్ వచ్చేసాయి. దాంతో 2 ఇంజన్లు వీళ్ళు అక్కడ రిలైట్ అంటాం, అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే అక్కడ టైం ఉండేది ఉంటే అవన్నీ చేసుకోవచ్చు. హైట్ ఉండాలి, టైం ఉండాలి. ఇక్కడ అన్ఫార్చునేట్లీ హైట్ లేదు, టైం లేదు. కానీ ఇప్పుడు ర్యాట్ అనేది ఏదైతే ర్యామ్ ఎయిర్ టర్బైన్ బయటపడ్డదో అది బయటపడ్డదంటే ఏంది, 2 ఇంజన్లు ఫెయిల్ అయినట్టు. అదొక ప్రూఫ్ దట్ 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. నౌ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి డన్. బ్లాక్ బాక్స్ చూసి బ్లాక్ బాక్స్లో అన్ని వివరాలు చూసి తెలుసుకునేది ఏముంది అంటే 2 ఇంజన్లు ఎట్లా ఫెయిల్ అయినాయి. అంటే సార్, ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారుతుంది. అందులో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, పైలట్ కో పైలట్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వాలి అని చెప్పి అధికారులు అనుకున్నారు. బ్లాక్ బాక్స్ని నిశ్చితంగా పరిశీలించారు. అసలు ఆ బ్లాక్ బాక్స్లో ఎక్కడ పైలట్ కానీ కో పైలట్ కానీ ఏ విధమైన సంభాషణ జరిపారు, దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు లభించాయంటారా? బ్లాక్ బాక్స్ అంటే అది యాక్చువల్గా దాని కలర్ రెడ్ ఆరెంజ్ కలరే ఉంటుంది, కానీ దాన్ని అనటం మాత్రం మనం బ్లాక్ బాక్స్ అంటాము. అయితే బ్లాక్ బాక్స్లో 2 యూనిట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఇంకోటేమో ఫ్లైట్ డేటా రికార్డర్. అయితే ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ తోటి ఏంటంటే వీళ్ళు కాక్పిట్లో పైలట్స్ ఏం మాట్లాడినరు, ఒకరికొకరు ఏం మాట్లాడుకున్నారు, వీళ్ళు ఏటీసీ తోటి ఏం మాట్లాడినరు, అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చింది పైలట్ హ్యాస్ రిపోర్టెడ్ మేడే అని చెప్పిండు. మేడే ఎప్పుడు అంటారంటే సివియర్ ప్రమాదం వచ్చింది, ఇక మా కంట్రోల్లో లేదు, మేము క్రాష్ కాకపోతున్నాం అన్నట్టు ఒక ఇండికేషన్ అనమాట. ఇక అది ఎందుకు చేయవలసి వచ్చింది అంటే 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి. 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యారు. ఇక పైలట్స్ కెనాట్ డూ ఎనీథింగ్. ముందు హైట్ లేదు, ఆడ టైం లేదు. దాని కొరకు అతడు మేడే అని ఇచ్చిండ్రు.
ఇప్పుడు 2 ఇంజన్లు ఫెయిల్ అవటం కొరకు నేను చెప్పినట్టు ఒకటేమో బర్డ్స్ ఫాక్ ఆఫ్ బర్డ్స్ ఉంటే ఒకటి, ఇంకోటేమో ఫ్యూయల్ కంటామినేషన్. ఫ్యూయల్లో ఏదైనా చెత్త వచ్చిందనుకోండి, ఆ ఫిల్టర్లో బ్లాక్ అయిపోయి ఫ్యూయల్ సప్లై పోదు. ఇంకో సెకండ్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యూయల్ పంప్స్ ఫెయిల్ అవటమో, ఫ్యాడెక్ ఫెయిల్ అవటమో, ఏదో వీళ్ళు సిస్టమ్ ఏదైనా స్విచెస్ ఆఫ్ చేసిండ్రా, ఈ రీజన్స్ ఉంటాయి అన్నమాట. అయితే దేర్ కుడ్ బి 2 రీజన్స్. ఒకటేమో మెకానికల్ ఫెయిలియర్ కావచ్చు, ఒకటేమో హ్యూమన్ ఫెయిలియర్ కావచ్చు. అండ్ సార్ మీరు చెప్తున్నట్టు హ్యూమన్స్ పరంగా చూసుకుంటే మేడే అని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు, సరిగ్గా టైంకి రెస్పాండ్ కాలేదు అని కూడా ఒకటి బయట విమర్శ ఉంది. దానిపై మీరేమంటారు? ఏటీసీ నుంచా? ఎస్, ఏటీసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు మేడే అని చెప్పినా కూడా మొత్తం 32 సెకండ్స్లో జరిగిపోయింది. టేక్ ఆఫ్ అవ్వడము, ఆ తర్వాత మేడే అని చెప్పి అరవడము, ఆ తర్వాత బ్లాస్ట్ అయిపోవడము జరిగింది. ఏటీసీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు అని చెప్తున్నారు. దీనిపైన రిపోర్ట్లో ఏముంది చెప్తాను. ఏటీసీ నుంచి రెస్పాన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇట్ ఓన్లీ ఫ్యూ సెకండ్స్ లోపల. ఇప్పుడు అక్కడ ఏటీసీ అంటే ఒక కంట్రోల్ ఆఫీసర్ ఉంటాడు. కంట్రోల్ ఆఫీసర్ దీన్ని వింటాడు, విని ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడుగుతాడు. అంత టైమే లేదు వాళ్ళకు. అది అతడు ఉన్నా కానీ వాళ్ళు ఏం హెల్ప్ చేయగలరు. ఎందుకంటే వీళ్ళకి ఏ హెల్ప్ అయినా కాక్పిట్లో వీళ్ళిద్దరు పైలట్సే చేసుకోవాలి, కానీ ఏటీసీ ఆఫీసర్ ఏం హెల్ప్ చేయరాదు, చేసే వీలు లేదనమాట. అతడు ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఇంజన్స్ ఫెయిల్ అయినాయా, లేకపోతే వీళ్ళ హైట్ ఉండేది ఉంటే వీళ్ళు చెప్తారు, ఈ ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయింది, ఆ సిస్టమ్ ఫెయిల్ అయింది అని చెప్తారు. ఇక్కడ చెప్పే అంత టైం లేదు వాళ్ళకు. దాంతో వీళ్ళు ఓన్లీ ఆ మేడే అనేటండే యాక్సిడెంట్ అయిపోయింది అనమాట. ఎక్కువ టైం దొరకలేదు వీళ్ళకు. సో దాంతో ఏటీసీ నుంచి ఎప్పుడే కానీ మనం 20,000 ఫీట్లో 40,000 ఫీట్లో ఉన్నా కానీ ఏటీసీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మనం ఇస్తాం, వాళ్ళు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు. ఇక్కడ వేరే ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి, లేకపోతే వెదర్ మంచిగా లేదు, బర్డ్స్ ఉన్నాయి, అట్లాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ ఇక్కడ బర్డ్స్ లేవు, ఇక్కడ వెదర్ కూడా మంచిగానే ఉన్నది. అందుకొరకు రీజన్ కుడ్ బి ఓన్లీ ఐదర్ టెక్నికల్, దట్ ఈస్ మెకానికల్ ఫెయిలియర్, ఆర్ హ్యూమన్ ఫెయిలియర్ కెన్ బి పాసిబుల్. ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం ఏమంటుందంటే ఆ కాక్పిట్లో ఏవైతే ఫ్యూయల్ స్విచెస్ ఉంటాయో ఆ స్విచెస్ ఆఫ్ అయినాయని ఇంకో పైలట్ ఎవరు ఆఫ్ చేసిందంటే అతను నేను ఆఫ్ చేయలేదు అంటే అవి స్విచెస్ ఆఫ్ చేయలేదు, కానీ ఆ ఫ్యూయల్ సప్లై పోయే వరకు అనుకున్నారు అంటే స్విచెస్ ఆఫ్ అయినాయని. స్విచెస్ ఒకరు మాన్యువల్గా చేస్తేనే ఆఫ్ అవుతాయి, లేకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ కావు. అందుకొరకు ఆ స్విచెస్ ఆఫ్ అయింది అయితే మనకు అది ఇట్స్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. ఓన్లీ థింగ్ ఫ్యూయల్ సప్లై లేదనమాట. ఆ ఫ్యూయల్ సప్లై ఎందుకు లేదు అనేది ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా ఈ ఇన్వెస్టిగేషన్ నేను చెప్పినట్టు కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి, డాటా ఫ్లైట్ రికార్డర్ ఒకటి ఉంటుంది. అయితే ఆ ఫ్లైట్ రికార్డర్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. అందుకొరకే మినిస్టర్ గారు చెప్పిన అంటే అట్లీస్ట్ 3 months అన్న అవుతుంది మొత్తం ఫైనల్ రిపోర్ట్ వచ్చడం కొరకు అని చెప్పారు. ఎందుకంటే దాన్ని చాలా డీటెయిల్గా ఎగ్జామిన్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర అంత మంచి ఎక్విప్మెంట్ లేకపోతే దీన్ని ఇప్పుడు అమెరికాకు పంపినని తెలుస్తుంది మనకు. అంటే అదేవిధంగా సార్ అటు పైలట్ 8,200 అవర్స్ అండ్ కో పైలట్ కూడా 1,100 అవర్స్ని ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయారు అనేది కూడా ఇప్పుడు ఒక డౌట్గా ఉంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు నాకు 25,000 అవర్స్ కంటే పైన ఉన్నాయి. సో అతనికి 8,000 అవర్స్ రీజనబుల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టే. కో పైలట్ కూడా 1,100 అవర్స్ ఉన్నాయి, దట్స్ ఆల్సో రీజనబుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి అందరికీ మంచి ట్రైనింగ్ కూడా అవుతుంది. వాళ్ళకు అన్ని దీంట్లో రికార్డులో ఏమొచ్చిందంటే వాళ్ళ లైసెన్స్లు అన్నీ కరెక్ట్ ఉండే, వాళ్ళ మెడికల్ అన్నీ కరెక్ట్ ఉండే, వాళ్ళ అన్నీ ఎవ్రీథింగ్ వాజ్ కరెక్ట్. అంటే ఏంది, వాళ్ళ లోపల ఏం లోపం లేదు. ఇక్కడ అయింది కాక్పిట్లో ప్రాబ్లం వచ్చింది. ఎట్లా వచ్చింది ఆ ప్రాబ్లం, ఆ ఇంజన్స్ ఎందుకు కట్ అయినాయి, ఆ హైట్ను టైం లేక పైలట్స్ కెనాట్ డూ ఎనీథింగ్. ఆ ఫ్యూ సెకండ్స్ లోపల అయ్యేదానికి పైలట్స్ చేతులు ఏం లేదు. ఇదే కనుక వాళ్ళు 20,000 ఫీట్ల మీదనో లేకపోతే 30,000 ఫీట్ల మీద ఉండేది ఉంటే ఇటువంటి 2 ఇంజన్స్ ఫెయిల్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అట్లే ర్యాట్ వస్తుంది, ర్యాట్ రాగానే హైడ్రాలిక్ అండ్ ఎలక్ట్రికల్ వచ్చేస్తుంది, కాగానే యాక్చువల్లీ పవర్ యూనిట్ స్టార్ట్ అవుతుంది. పవర్ యూనిట్ స్టార్ట్ కాగానే వాళ్ళు అన్ని సిస్టమ్స్ రెస్టోర్ అవుతాయి. వాళ్ళు ఇంజన్స్ కూడా మళ్ళీ రీలైట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం అక్కడ రీలైట్ అంటాం, మనం సాధారణంగా స్టార్టింగ్ అంటాం.
స్టార్ట్ చేసుకోవచ్చు, అంత టైం ఉంటుంది, హైట్ ఉంటుంది. ఇక్కడ హైట్ లేదు, టైం లేదు కనుక మనం పైలట్స్ ఇట్స్ బియాండ్ దేర్ కంట్రోల్, బియాండ్ దేర్ లిమిట్, దే కెనాట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్. అది. అండ్ సార్ ఈ టైంలో మనకి అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే రేర్గా అసలు ఎయిర్పోర్ట్ సమీపంలో ఇల్లు ఎంత దూరంలో ఉండాలి, ఎయిర్పోర్ట్కి ఎంత హైట్లో ఆ ఇల్లు అనేవి ఉండాలి అనేది కూడా ఒకటి మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా ఎయిర్పోర్ట్ నిర్మించేటప్పుడు. అయితే మనకున్నటువంటి ఈ అహ్మదాబాద్ ఏదైతే ఉందో ఆ విమాన ప్రమాదానికి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నిర్లక్ష్యం ఏమైనా ఉందా, అంటే భద్రతా పరంగా కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఈ కొలతల విషయంలో కావచ్చు, ఎలా ఉంది? ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మనం ఎప్పుడైతే స్థాపిస్తామో అక్కడ, ఇప్పుడు లైక్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్థాపించినాం, దానికి నేను మొదటి నుంచి ఐ వాజ్ అడ్వైజర్ టు జిఎంఆర్, ఐ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్. అయితే మేమేం చూసినామంటే ఒక సైట్, ఇటువంటి సైట్ సెలెక్ట్ చేసినాం అంటే 2 దిక్కుల ఒక 5 kilometers వరకు నో అబ్స్ట్రక్షన్ ఇస్ దేర్, నో బిల్డింగ్ ఇస్ దేర్, నథింగ్ ఇస్ దేర్. అండ్ ఆల్సో వీ బ్రాట్ ఎ రూల్ దట్ నో బిల్డింగ్ షుడ్ కమ్ అప్. అట్లా మొదట్లో చేసుకోవాలి. కొన్ని స్థలాల్లో ఏమైందంటే బిల్డింగ్స్ మొదలు నుండి వీళ్ళు ఎయిర్పోర్ట్ కట్టింది అనుకోండి, అటువంటి బిల్డింగ్స్ తీసేయించాలి. అందుకొరకు ఇప్పుడు చాలా స్ట్రింజెంట్ రూల్స్ వచ్చేది ఉంటే వాళ్ళు చేయవచ్చు అనమాట. ఇప్పుడు బేగంపేటలో కూడా అట్లే కొన్ని బిల్డింగ్స్ ఉంటే మేము వాటికి సర్వే చేసి, డీజీసీ నుంచి సర్వే చేసి వాటిని కొన్ని బిల్డింగ్స్ హైట్ తగ్గించినారు. కానీ ఇక్కడ ఏమైందంటే అది తక్కువ డిస్టెన్స్లో ఉన్నందుకు వాళ్లకు టైం లేదు. అదే కనుక ఆ బిల్డింగ్స్ లేకుండేది ఉంటే వాళ్ళు ల్యాండ్ కాగలుగుతారు. ల్యాండ్ అయినందుకు ఎయిర్ క్రాఫ్ట్ అది ఫైర్ అంటకపోతుండే, ఇంతమంది చావకపోతారు, సగం మంది అయినా బతుకుతారు. కానీ సార్ ఈ సిచ్యువేషన్ రాలేదు ఇక్కడ. తక్కువ దూరంలో ఉండి వీళ్ళకు ఏదైనా రెక్టిఫికేషన్ యాక్షన్ తీసుకునే టైం లేదు, హైట్ లేదు అనమాట. అండ్ సార్ ఇప్పుడు ఈ రిపోర్ట్ 15 పేజీలతో కూడినటువంటి రిపోర్ట్, ప్రాథమిక రిపోర్ట్ బయటకు వచ్చింది. దీనిపై బోయింగ్ ఎలా రియాక్ట్ అయింది, ఏ విధంగా సమాధానం చెప్తోంది? ఇప్పుడు సాధారణంగా బోయింగ్ రియాక్ట్ అవ్వటం కొరకు ఆర్ మన ఎయిర్పోర్ట్ రెగ్యులేటరీ అథారిటీస్ ఉంటారు, డీజీసీ వాళ్ళు ఏమైనా రూలింగ్ ఇవ్వాలంటే వాళ్లకు 100% ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు ఇది చేయవచ్చు, ఇది చేస్తే ఇది అని చెప్పగలుగుతారు. ఇంకా ఆ ఎవిడెన్స్ రాలేదు వాళ్ళకు. ఇప్పుడు ఈ రిపోర్ట్లోనే వాళ్ళు లాస్ట్ లైన్లో రాసింది అంటే ఇది ఏదో ఇప్పుడు ప్రాథమికంగా ఇప్పుడు మొదలు ఇస్తున్నాం ఇది, కానీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఆ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ అవటం కూడా టైం పడుతుంది. ఆ ఫైనల్ అయిన తర్వాతనే మొత్తం డీటెయిల్స్ వస్తాయని వాళ్ళే చెప్పినమాట. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దిస్ ఈజ్ నాట్ కన్క్లూజన్, ఇంకా ఇన్డెప్త్గా విచారిస్తాం అండ్ సెకండ్ టైం కూడా విచారణకు ఆదేశించే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఈ విచారణ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు, మీరేం చెప్తారు? ఇట్ ఆల్ డిపెండ్స్ అమ్మా. ఓసారి 5 months అవుతుంది, 6 months అవుతాయి, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇంకెక్కువ టైం పడుతుంది. ఇక్కడనైతే ఆ బ్లాక్ బాక్స్ రీడింగు దాని యొక్క డీటెయిల్స్ తీసుకుంటాం వరకే మినిస్టర్ గారు చెప్పారు కనీసం 3 months అవుతుందని చెప్పారు. ఇంకా అవి తీసుకున్న తర్వాత వాటిని అనలైజ్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ను ఎగ్జామిన్ చేసి అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్కి రావచ్చు. ఆ డెసిషన్కి వచ్చినాకనే అప్పుడు డీజీసీ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు బోయింగ్ కంపెనీకే కానివ్వండి, ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్కే కానివ్వండి, వేరే సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరర్స్కే కానివ్వండి. వాళ్ళు అప్పుడు ఈ సిస్టమ్స్ ఫెయిల్ అయినాయి అంటే వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇన్ ఫ్యూచర్ అట్లా కాకుండా ఏం చేయాలో వాళ్ళు చూస్తారు. ఈ ఇంజన్లో ఈ లోపం వచ్చింది అంటే వాళ్ళు ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్ దానికి స్టెప్స్ తీసుకుంటారు. అట్లే ఎయిర్ క్రాఫ్ట్లోనే ఏదైనా లోపం ఉండేది ఉంటే కూడా ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ దానికి ఇన్ ఫ్యూచర్లో అట్లా కావద్దు అని చూస్తారు. మెయిన్ పర్పస్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఓన్లీ టు ఫైండ్ అవుట్ వాట్ కుడ్ బి ది రీజన్ అండ్ హౌ బెస్ట్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ ఇన్ ఫ్యూచర్. మళ్ళీ అటువంటి యాక్సిడెంట్స్ కాకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అని దాని కొరకని యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ మాట. అండ్ చివరిగా సార్, ఇప్పుడు ఈ డీజీసీఏ ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్కి సంబంధించి భద్రతా పరంగా కావచ్చు, అలాగే టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో కావచ్చు, సిబ్బంది విషయంలో కావచ్చు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని మీరు చెప్తారు? సజెషన్స్ ఏమైనా ఇస్తారా? నేను సజెషన్ ఏమి ఇస్తానంటే, అఫ్కోర్స్ కొత్త ఎయిర్పోర్ట్స్ ఏదైనా వస్తే మాత్రం ఇప్పుడు మేము శంషాబాద్లో చేసినట్టు 2 దిక్కుల సాధారణంగా మన దగ్గర ఈస్ట్ లేకపోతే వెస్ట్ సైడ్ యూజ్ చేస్తాం. ఎందుకంటే విండ్స్ ఓన్లీ ఈస్ట్ ఆర్ వెస్ట్ డైరెక్షన్ ఉంటాయి. అందుకో రన్వే విల్ బి ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్ ఉంటాయి. అటు ఈస్ట్కు వెస్ట్కు అట్లీస్ట్ ఒక 4-5 miles వరకు ఏం అబ్స్ట్రక్షన్స్ లేకుండా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.
వాళ్ళు అది రాకుండా వాళ్ళు రూల్ చేసి ఖచ్చితంగా లేకపోతే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునేటట్టు ఉండాలి. ఎవరన్నా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయవద్దని ఉండాలి. జల్దీ కన్స్ట్రక్ట్ చేసేది ఉంటే వాటిని కూలగొట్టే ఒక అథారిటీ కూడా వీళ్ళకు ఉండాలి. అదొకటి. ఇంకోటి, ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ కట్టినాము. ఎయిర్పోర్ట్స్ కట్టిన దగ్గర ఈ బిల్డింగ్స్ కొత్త బిల్డింగ్స్ వస్తుంటాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే అనాథరైజ్గా కడతారు. అనాథరైజ్గా కట్టిన వాటిని మాత్రం వాళ్ళు ఓవర్ నైట్ తీసేసే అథారిటీ వాళ్ళకు ఉన్నది. ఇక కొన్ని ఆథరైజ్గా ఏదో వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు అక్కడ విలేజ్ వాళ్ళు ఇచ్చే సర్పంచ్ కొన్ని పర్మిషన్ ఇచ్చే ఉంటుంది, కొన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేది ఉంటుంది. వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా రూల్ పెట్టాలి. అంటే ఇట్లా ఆథరైజేషన్ ఇవ్వవద్దు, జల్దీ వాళ్ళు ఎవరైనా ఆథరైజేషన్ లేకుండా కట్టేదింటే మాత్రం కూలగొట్టేయాలి అన్నది మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్ రావాలి. రైట్, థ్యాంక్ యూ సార్. సో చూస్తున్నాం కదా, అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి ఒక పక్క విచారణ కొనసాగుతోంది, మరో పక్క ప్రాథమిక నివేదిక బయటకు వచ్చింది. అయితే ఈ ప్రాథమిక నివేదిక కంక్లూజన్ మాత్రం కాదు, ఇంకా ఆ 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అనేది ఇన్డెప్త్గా విచారించి కంక్లూజన్ తీసుకొస్తాం. అండ్ రెండోసారి విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉందని అటు కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఎన్నిసార్లు విచారణకు ఆదేశించినా సరే మేము సపోర్ట్ చేస్తామని బోయింగ్ కూడా చెబుతోంది. ఏదేమైనా కూడా ఒక పక్క విచారణ కొనసాగుతోంది, మరో పక్క ఇప్పుడు ఈ ప్రాథమిక రిపోర్ట్ రావడం కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి.